కీలకమైనటువంటి వ్యక్తి, మన మీడియా మిత్రులందరికీ సుపరిచితుడు, నాకు అత్యంత ఆప్తుడు. నా ఒక్కడికే కాదు, మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆప్తుడు. ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ జెంటిల్మెన్ అంటాం, ద నాన్ కాంట్రవర్షియల్ లవ్లీ మ్యాన్ మా పర్వతనేని రాంబాబు. ముఖ్యంగా మనం ఎంతో కాలంగా తనతో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను, కార్యదర్శిగా తాను ఒక వైఫల్య ప్రస్థానాన్ని కొనసాగించాం. కొంతకాలానికి ఇద్దరం కలిసి రిజైన్ చేయటం జరిగింది. ఆ సందర్భంగా మా మధ్య ఏర్పడినటువంటి సాన్నిహిత్యం, పరస్పరమైనటువంటి వాట్ ఐ సే ఆ గివ్ అండ్ టేక్, ఆ షేరింగ్ అనేటువంటిది మమ్మల్ని చాలా ఆత్మలను చేసింది, చాలా దగ్గర వాళ్ళని చేసింది. కుటుంబ సభ్యుడిలాగా ఉన్నాడు నాకు తమ్ముడు పర్వతనేని రాంబాబు. అలాంటి పర్వతనేని రాంబాబు ఈ రోజున ఈ సినిమా ద్వారా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడు. గతంలో తన ప్రొడ్యూసర్గా కూడా ఒక సినిమా చేసిన షార్ట్ ఫిల్మ్స్ అవి చేయటం మనకు తెలుసు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ రోజున తన జన్మదినం, బర్త్డే సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేయటం అనేటువంటిది కూడా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వెరీ ఆస్పిషియస్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జన్మదినం అనేటువంటిది రోజున కెరీర్ పరంగా మరొక కొత్త స్టెప్ తీసుకోవటం, ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఎప్పుడూ కూడాను ఒక శుభసూచకంగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజున బర్త్డే చేసుకుంటున్నటువంటి పుట్టినరోజు చేసుకున్నటువంటి మా రాంబాబుకి మరొక మారు వ్యక్తిగతంగా నా తరఫున, మనందరి తరఫున, మన మీడియాలో ఒక కుటుంబ సభ్యుడైనటువంటి మనందరికి చాలా ఆప్తుడు కాబట్టి మనందరి తరఫున కూడా తనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం అవుతుంది. దాని తర్వాత వీ విల్ టాక్ అబౌట్ రేవు. కేక్ పట్టండి అమ్మా. విమానం చూపించి నా బర్త్డే రోజున నాకు ఇట్లా సినిమా అనౌన్స్ చేసే అవకాశం కల్పించిన ప్రభు గారికి, అట్లాగే మా ఫ్రెండ్, నా డియరెస్ట్ ఫ్రెండ్, అమెరికాలో ఉంటారు ఆయన, డాక్టర్ మురళి గింజుపల్లి అని, ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాను బాగుంది సార్ సినిమా అంటే ఫస్ట్ అసలు ప్రభు గారు చూసి ఒక సినిమా బాగుంది, అది కుర్రాడు బాగున్నాడు అని డైరెక్టర్ హరిని పరిచయం చేసి ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్న తర్వాత మురళి గారి పరిచయం అవటం, ఎప్పటి నుంచో తెలుసు, సరే ఇట్లా ఒక సినిమా ఉంది మనం ప్రొడ్యూస్ చేద్దాం సార్ అంటే మీరు చూసిన తర్వాత ఓకే సార్ అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాను ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సినిమా తర్వాత మీ అందరికీ చూపిస్తాం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ప్రభు గారు చెప్తారు. థ్యాంక్ యూ. ఈరోజు రేవు చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు మీతో షేర్ చేసుకోవటం కోసం నేను కొంచెం సవివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఐ విల్ టేక్ ఎ లిటిల్ టైమ్. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తా సుబ్బు, బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇదే వేదిక మీద మనం ఎన్నెన్నో వందల ఫంక్షన్లు చూసుకున్నాము.
అటువైపు ఎదురుగా కూర్చొని ప్రశ్నించే జర్నలిస్ట్గా నేను ఇక్కడ కనిపించాను మీ అందరికీ. అలాగే ఇటువైపు ఎన్నెన్నో కార్యక్రమాలకు ఒక గెస్ట్గా నేను పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రోజున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రేవు చిత్రానికి నిర్మాణ సారథి అయితే నిర్మాణ పర్యవేక్షకుడు అనేటువంటి హోదాలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అసలు ఎలా జరిగింది ఈ జర్నీ అనేటువంటిది, ఇంత సడన్గా ఒక చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించేటువంటి అవకాశం అనేటువంటిది ఎలా వచ్చింది, అసలు హౌ దిస్ జర్నీ స్టార్టెడ్ అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు అసలు ఏమిటి మమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసింది ఏంటి రేవు అనేటువంటి సినిమాలో. మన సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తుంటాం ఎన్నెన్నో సినిమాలు, ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మనం చూడటము, ఆ సినిమాలకు రివ్యూలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సినిమాలు బాగుంటే మెచ్చుకుంటాం, బాగలేకపోతే నేను ఈ మధ్య మాత్రం నోరు మూసుకొని కూర్చుంటున్నాను. సినిమాలు బాగుంటే మాత్రం అద్భుతంగా ఆహా ఓహో అని చెప్పేసి చక్కని రివ్యూలు అయితే ఇస్తున్నాను, చక్కని అప్రిషియేషన్ ఇస్తున్నాను. సినిమాలు బాగలేదు, మనకు నచ్చలేదు అనుకున్నప్పుడు మాత్రం ఎలాంటి రివ్యూలు చెప్పట్లేదు. లేనిపోయిన కాంట్రవర్సీలు కాకుండా సినిమాని కిల్ చేస్తున్నాం అనేటువంటి ఇది వస్తుంది, అపవాదం వస్తుంది. కాబట్టి ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఒక సినిమా చూసిన తర్వాత ఈ సినిమా అనేటువంటి దాంట్లో విషయం ఉంది, దీన్ని ప్రమోట్ చేయాలి, దీన్ని షోల్డర్ చేయాలి, ఇలాంటి ఒక సినిమాని ప్రమోట్ చేయటం అనేటువంటిది దీంట్లో ఒక భాగస్వామిగా ఉండటమే కాకుండా ఒక మీడియా పర్సన్గా కూడా దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ సచ్ ఎ ఫిలిం అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు కలిగింది. నేను గుంటూరు, మా నేటివ్ ప్లేస్ గుంటూరుకు వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను, సార్ ప్రభు గారు నమస్కారం అండి అని పలకరించారు. ఎవరంటే నా పేరు హరిబాబు అండి, నేను ఇట్లా నాటకాలే వేస్తుంటాను, ఈ మధ్యన ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశానండి అని. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్ అండి అని అన్నాను. ఆయన ఏదో డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తుంటారు. అంటే ఒకసారి చూడండి సార్ చిన్న షో రీల్ చూడండి సార్ ఈ సినిమాకి సంబంధించి అని చెప్పి తన సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక చిన్న 4-5 మినిట్స్ ఒక షో రీల్ లాంటిది నాకు చూపిస్తుంది జరిగింది. చూడగానే రియల్లీ చాలా బాగుంది ఇది. ఇందులో పెద్ద యాక్టర్లు కాదు, పెద్ద కాదు, అసలు ముఖం తెలియని యాక్టర్లే ఉన్నారు. ఏ ఒక్కళ్ళకి కూడాను పూర్వ పరిచయం అనేటువంటిది లేదు. దాదాపు నాటక రంగంలో కొన్ని నాటకాలు అయినా ఆడుండవచ్చు, లేదా విన్న పాత్రల్లో చిన్న పాత్రలు చేసి ఉండొచ్చు. కానీ అసలు ప్రతి ఒక్కళ్ళు కూడాను తెర మీద కనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలరా కొత్త వాళ్ళు అనేటువంటిది మనం ఎప్పుడో కేర్ ఆఫ్ కంచరపాలెం అనేటువంటి సినిమాలో చూసాం. అస్సలు ఆల్ టుగెదర్ న్యూ ఫేసెస్, బట్ దే హ్యావ్ ఎక్సెల్డ్ త్రూ అవుట్ ద రన్ టైం మొత్తం. అలాగే ఈ మధ్యకాలంలో బలగం అనేటువంటి సినిమాలో చూసాం అద్భుతమైనటువంటి నటన. పాత్రలు సహజంగా జీవించటం అంటే ఎలా ఉంటుంది, పాత్రలు ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా ఆ పాత్రోచితమైనటువంటి నటన అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది చూడటం జరిగింది. అలాంటి ఒక పాత్రోచితమైనటువంటి నటనకి తప్ప ఎక్కడా కూడా నటిస్తున్నారు అనేటువంటిది కాకుండా కేవలం బిహేవ్ చేస్తున్నాయి, ద క్యారెక్టర్స్ ఆర్ బిహేవింగ్ దేర్ క్యారెక్టర్ అనేటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. సరే బాగుందండి, చూద్దాం తర్వాత మాట్లాడదామండి అని అన్నాను. ఆ తర్వాత ఈ సినిమా మొత్తాన్ని ఫినిష్ తీసుకొచ్చి ఒక కాపీ అంటూ ఒక బిఫోర్ ద ఫైనల్ వెర్షన్ కంటే ముందు ఒక రఫ్ కట్ అనేటువంటిది చూపించిన తర్వాత ఎస్ వీ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం అండ్ రిలీజింగ్ దిస్ ఫిలిం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. నేను దీనికి నాకు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు, సహకరించే వాళ్ళు ఎవరు, ఈ జర్నీలో నాతో చేతులు కలిపే వాళ్ళు ఎవరు అనేటువంటి దీంట్లో నేను ప్రయత్నిస్తున్నప్పుడు మన మిత్రుడు నేను రాంబాబుకు చూపించడం జరిగింది. రాంబాబు కూడా ఆరతి రోజు ఫస్ట్ టైం నాతో పాటు మొత్తం సినిమా అనేటువంటిది వరకు తన ఆఫీసులోనే ల్యాప్టాప్లో చూడటం జరిగింది. సినిమాని చూసిన తర్వాత బాగుందండి, మనం దీనికి ఏదైనా చేద్దామండి అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఒక సినిమాని ఈ రోజున సినిమా తీసినవాడు గొప్పోడు కాదు, సినిమా రిలీజ్ చేసినవాడు గొప్పోడు. ఈ సినిమాని ఆర్థికంగా నిలబెట్టగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి, ఆర్థికమైనటువంటి స్థోమత కావాలి, దీనికి నిర్మాతగా వ్యవహరించేటువంటి వ్యక్తి కావాలి. వీళ్ళంతకుముందు కష్టపడి పనిచేశారు, వాళ్ళెవరు, వాళ్ళ చరిత్ర ఏంటో చెప్తాను నేను మళ్ళీ అనుకున్నప్పుడు ఒక వ్యక్తి పేరు సూచించారు, రాంబాబు చెప్పడం జరిగింది. ఆయనే డాక్టర్ మురళీ గింజుపల్లి గారు, ఎన్ఆర్ఐ. ఆయనకి సినిమా పట్ల ఎన్ఆర్ఐలు చాలామందికి సినిమాలు తీయాలనేటువంటి ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది, విపరీతమైనటువంటి పిచ్చి ఉంటుంది, కానీ సినిమా మీద అవగాహన మాత్రం ఉండదు.
చాలామంది ఎన్ఆర్ఐలు కోటాను కోట్లు సంపాదించి అక్కడ భారతదేశంలో మన సొంత ఊరిలో ఒక మంచి సినిమా తీసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు, కానీ దానికి తగినటువంటి అవగాహన ఏమాత్రం ఉండదు. కానీ మురళీ గారికి మాత్రం సినిమా పట్ల ఉన్న నాలెడ్జి, సినిమా పట్ల ఉన్న ఆసక్తి, ఆ ప్యాషన్ అనేటువంటి వాటిలో చాలా డెప్త్ ఉంది. ఆయనకి చెప్పిన వెంటనే, ఆయన సినిమా చూసిన వెంటనే కాపీ చూపిస్తాను, మీరు చూడండి, మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వండి అంటే, అదన్నీ తర్వాత అండి, నేను ఇండియా వచ్చినప్పుడు చూస్తాను, ముందు మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి ఈ సినిమాని ఎస్ ఐఎమ్ దేర్ బిహైండ్ యూ అని చెప్పేసి ఆయన మురళీ గారు రావటం, ఆయన సంహిత ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటిది వాళ్ళ బాబు పేరు మీద చెప్పినటువంటి వ్యవస్థీకరించినటువంటి బ్యానర్ ఆల్రెడీ గతంలో ఎప్పుడో, ఈయనకి సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందితో అనుబంధం ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చక్కని రిలేషన్షిప్ ఉంది తనకి, మురళీ గారికి. అంటే హీఈస్ మేబీ న్యూ టు ద ఇండస్ట్రీ, బట్ ఇండస్ట్రీలో రిలేషన్స్ విషయంలో ఆయనకి ఏమీ కొత్త కాదు. చాలామంది సినీ ప్రముఖులతో ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి టేస్ట్ ఉంది. సో ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం. సో ఆ విధంగా ఇది. ఇక ఈ రేవు సినిమా వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అని ఒక సామెత ఉంది మనకి. అంటే మనుషులు చూస్తే, వీళ్ళని చూస్తే ఇంత ఇది చేసింది. నన్ను అనేవాళ్ళు ఆ రోజుల్లో, నేను స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనేటువంటి పుస్తకం రాసినప్పుడు నన్ను వేదిక మీదకి పిలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఏమయ్యా నువ్వంట ఈ పుస్తకం రాసింది, ఇంత చిన్నపిల్లడు నువ్వు రాసావా అని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సర్ప్రైజింగ్గా చూసి, ఎందుకంటే వీడేదో యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఉంటాడు, ఇంత పుస్తకం రాయటం ఏంటి అని, రౌడీ ఫెలో అనేటువంటిది అందరూ నన్ను అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఆ రోజుల్లో, రౌడీ జర్నలిస్ట్ అని. ఆ విధంగా నాకున్నటువంటి పేరుకి, నేను ఇచ్చినటువంటి అవుట్పుట్కి ఒక సంబంధమే లేనటువంటి ఒక సందర్భం అది ఏదో ఇదని గొప్పగా చెప్పడం కాదు. అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అంటే. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరంటే, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని మీరు అనుకోవచ్చేమో. ఎలాంటి అనుభవం లేనటువంటి హరినాథ్ పులి. ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఎ బిగ్ క్లాప్ టు దిస్ యంగ్ బాయ్. ఎంత చక్కగా తీశాడంటే సినిమా, ఆ డెప్త్ అనేటువంటిది, పాత్రలు, ఇది సినిమా నేపథ్యం ఏంటంటే రేవు అంటే మనకు తెలుసు, ఓడరేవు, సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు జీవించేటువంటి, మత్స్యకారుల యొక్క జీవన విధానానికి ప్రస్థానంగా ఉండేటువంటి ఒక ప్రదేశం రేవు. ఆ రేవులో మనిషి జీవితంలో మనకి సమాజంలో కూడాను పెద్దవాడు చిన్నవాడు అని ఉంటారు. పెద్దవాడికి చిన్నవాడికి మధ్య నిత్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. పెద్దవాడిది దోపిడీ, చిన్నవాడిది దోపిడీకి గురవ్వటం. ద హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ద రికార్డ్ ఆఫ్ వార్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటారు. ఉన్నవాడికి లేనివాడికి మధ్య ఉన్నటువంటి పోరాటమే చరిత్ర అంటారు. అలాగే సముద్రంలో కూడా పెద్ద చేప చిన్న చేప, పెద్ద వేట చిన్న వేట అని ఉంటాయి. చిన్న పడవలు వేసుకొని వెళ్ళే వాళ్ళకి సముద్రం నుండి చిన్న సన్న చేప దొరుకుతుంది. అదే బోటు మరబడవలు వేసుకొని, స్టీమర్లు వేసుకొని సముద్రం లోపలికి వెళ్ళి వేటాడే మత్స్యకారులకు పెద్ద చేపలు, తిమింగలా లాంటి పెద్ద చేపలు పడతాయి అన్నమాట. రైట్, వీళ్ళ మధ్య ఎప్పుడు ఆ పోరాటం అనేటువంటిది, ఆ సంఘర్షణ, ఉనికి కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని జరుగుతుంటుంది. అలాంటి ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక చిన్న పాయింట్ను నేపథ్యంగా తీసుకొని, ఆ తీర ప్రాంతంలో, ఆ పల్లెలో, రేపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారుల జీవితంలోని బ్లాక్ అండ్ వైట్స్ మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించినటువంటి సబ్జెక్ట్. దట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రేవు కథ. ఆ పాత్రల మధ్య సంఘర్షణ, ఆ పాత్రలను నడిపించిన విధానం. ఇక నమ్మని చెప్పి కానీ మరొక విషయం ఏంటంటే, ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద యాక్టర్స్ రియల్లీ మర్చిపోయింది నాకైతే. ఈ కుర్రోళ్ళ తర్వాత ఆ సినిమాలు చూసిన తర్వాత ఇద్దరు యంగ్ విలన్స్, ఇద్దరు హీరోలు. ఆ హీరోలు ఇద్దరిని నాకు పరిచయం చేస్తే, అతను అమెరికాలో ఉంటాడు, తను ఇక్కడే ఉన్నాడు. ఇక అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని పరిచయం చేస్తే, వీళ్ళ ఈ క్యారెక్టర్ చేసిందంటే మన డోంట్ బిలీవ్ అనమాట. యూ కాంట్ బిలీవ్. ఆ తెర మీద చూపించినటువంటి ఆ వైవిధ్యం, ఆ నటనలో కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్లో కానీ, ఆ పాత్రలని డైరెక్టర్ ట్రీట్ చేసినటువంటి విధానం కానీ చూస్తే రియల్లీ షాకింగ్, వెరీ షాకింగ్. అలాంటి ఒక అద్భుతమైన నటనకి ఒక పట్టాభిషేకం జరిగింది అనేటువంటి అద్భుతమైన ఫీలింగ్ కలిగించినటువంటి పాత్రలు క్రియేట్ చేయటం జరిగింది. ఆ చిత్రీకరణ అలా జరిగింది. ఆ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉంది. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ప్రతి నటుడు కూడా. సాధారణంగా, ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే, ఆ రోజుల్లో శివ అనేటువంటి ఒక సినిమా వచ్చినప్పుడు, ఆ సినిమాలో తెర వెనుక కనిపించే ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్, ఒక చిన్న డైలాగ్ చెప్పిన జూనియర్ ఆర్టిస్ట్ కూడా జీవితకాలం రిజిస్టర్ అయిపోయాడు ప్రేక్షకుల మనసుల్లో.
పెద్ద స్టార్స్ ఏమయ్యారు, వాళ్ళ స్థాయికి ఏ స్థాయికి వెళ్ళారంటుంది మనకు తెలుసు. కానీ ఒక చిన్న డైలాగ్ చెప్పిన జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆ విధంగా ఈ సినిమాలో ప్రతి చిన్న పాత్రలో కనిపించినటువంటి యాక్టర్ కూడా రిజిస్టర్ అయ్యే స్థాయిలో ఆ పాత్రల చిత్రీకరణ జరిగింది. దానికి ఎంతో అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్లు చేస్తే కానీ అది కావదు. కానీ ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా డైరెక్టర్ హరినాథ్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇక ఆర్టిస్టులు 1 by 1 నేను పరిచయం చేస్తాను. పేర్లు నాకు తెలియవు, మైకి పెడతాను. అజయ్, ఎస్ అజయ్. షడ్డకులు అనమాట. షడ్డకులు అంటే బాబామర్దులు. ఎస్, బాబామర్దులు క్యారెక్టర్స్ ఇవి. ఇద్దరు చాలా అద్భుతంగా అయితే ఇతను ఒకడు, తను ఇంకొక అతను వంశీ అమెరికా యూఎస్లో ఉన్నాడు. తను ప్రమోషన్స్ టైంకి వస్తాడు. చాలా బాగా నటించారు. నెక్స్ట్ ఈ క్యాండిడేట్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతను వన్ ఆఫ్ ద విలన్స్. ఏం పేరు? హేమంత్. ఇంత సాఫ్ట్గా కనిపిస్తున్నాడు కదా, తెర మీద ఇతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూస్తే మతిపోతుంది అని మనం షాక్ అవుతాం. అంత తెర మీద అంత ఇదిగా ఎగరస్గా కల్పిస్తున్న అతను వెరీ సాఫ్ట్ బాయ్. హేమంత్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఇక పెద్ద ఆయన, వారి పేరేంటి? యాంటోనీ గారు ఫాదర్ క్యారెక్టరు. రియల్లీ ఆ మత్స్యకారుల జీవితాల్లో ఉండేటువంటి ఆ పోరాటం మొత్తాన్ని తన కళ్ళలోనూ తన అభినయంలోనూ చూపించినటువంటి వండర్ఫుల్ యాక్టర్. ఆయన వాయిస్ మెయిన్ రియల్లీ అద్భుతం, మర్చిపోయింది నాకైతే. ఆ వాయిస్లో ఉన్నటువంటి మెటాలిక్ సౌండ్ అనేటువంటిది చాలా గొప్పగా చేశారు. థ్యాంక్ యూ జన్ గారు. భాష ఆర్ట్ డైరెక్టర్ అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని చాలా చక్కగా తను సహకరించబట్టి చక్కని నేపథ్యాన్ని చూపించగలిగాడు. ఏమిటి సముద్ర పట్టుకు వెళ్ళి తీసుకుంటే సరిపోతుందని అనుకోవటం కాదు. అక్కడ కావాల్సినటువంటి ప్రతి పరికరం వెనుక ఒక ఆర్ట్ డైరెక్టర్ కృషి ఉంటుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్. అది తను క్యారెక్టర్ కూడా చేశారు కదా. అవునవును. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇంతవరకు ఉన్నారు. ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి వీళ్ళందరూ రావాలి. అమెరికాలో ఉన్నప్పుడు వంశీ రావాలి. అంతా మేము నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేవు. ఇలాంటి ఒక సినిమాను మేము ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడం కోసం చేసిన ప్రయత్నాల్లో నిలబడినటువంటి మురళీ గారు వన్స్ అగైన్, లేకపోతే మళ్ళీ అగైన్ ఈ సినిమా మళ్ళీ కథ మొదటికి వచ్చి ఉండేది. మురళీ గారు లాంటి ఒక టేస్ట్, అభిరుచి కలిగినటువంటి నిర్మాత దొరకటంతో రేవు అనేటువంటిది అతి త్వరలో ప్రేక్షకులకు డేట్ డేట్ ఆల్రెడీ మేము ఫిక్స్ అయ్యాం. బట్ ఇప్పుడు అనౌన్స్ చేయట్లా. మిగతా అన్ని వెసులుబాట్లు చూసుకొని అప్పుడు డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ సినిమాని ప్రమోట్ చేయటం కోసం మీడియా మిత్రులందరికీ మేము ప్రత్యేకించి వి రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ ఇలాంటి ఒక సినిమా నిలబడితే ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయటానికి అవకాశం ఉంది. ఎన్నెన్నో ఆగిపోయిన సినిమాలను ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి మురళీ గారు. అలాంటి ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి మురళీ గారు, డాక్టర్ గింజుపల్లి మురళీ గారు. ఆయన నేపథ్యం గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళ అబ్బాయిని ఒక యూనివర్సిటీలో చేర్పించడం కోసం తీసుకెళ్లారు. ఒక మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి చేర్పించడం కోసం తీసుకెళ్తే ఆ యూనివర్సిటీ అన్నింటిలో చేర్పిచ్చి సీట్ ఇచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకున్నటువంటి కొన్ని మ్యాటర్లు, కొన్ని విషయాలు ఈయన దగ్గర వెల్లడిస్తే ఓకే డోంట్ వరీ ఐ విల్ సీ అని చెప్పేసి ఆ యూనివర్సిటీని కొనేసినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి మురళీ గారు. అంత అనుభవం, అంత టేస్ట్, ఎన్ఆర్ఐగా దేశ విదేశాల్లో విపరీతమైనటువంటి రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇది సాధారణమైన వ్యక్తి కాదు. ఈయన ఈ సినిమా చూసిన వెంటనే ఇది ముందు మేము చెప్పాం కదా, ఇదండి సంగతి ఇట్లా ఉందండి అంటే మీరు గో హెడ్ అండి నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చేసి ఈ సినిమా సంబంధించి కొంచెం ఆర్థిక వనరులు ఆయన సమకూర్చడం జరిగింది. ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఆయనకి సినిమా చూపించడం జరిగింది. సినిమా చూపిస్తే ఆయన ఆనందాన్ని మేము కట్టేయటానికి ఆయన్ని కంట్రోల్ చేయటం. మేమేదో చెప్తున్నాం కాబట్టి ఇది ఓవర్ ఎగ్జాగరేట్ చేస్తున్నామని కాదు. ఒక సినిమాని మనం ఒక్కొక్క ఫ్రేమ్ లైన్లో చూస్తున్నాం. బాహుబలి లెన్స్లో మనం చూడలేము, ఇంకొక పెద్ద పుష్పాల లెన్స్లో చూడలేము. ఈ సినిమా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. ఒక కల్ట్ క్లాసిక్ అనేటువంటి అభినందన మనం. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. And once again, I request you all to be with us to promote this film to make this a big success. వేదిక ముందు ఆసీనులైన పాత్రికేయులకు, పెద్దవారికి నా కళాభివందనాలు. ముందుగా డైరెక్టర్ గారు మరి నన్ను ఏం చూసి ఎన్నుకున్నారు. మేము మట్టి ముద్ద లాంటి వాళ్ళం. తన మనిషి 5 అడుగులు ఉంటారో ఉండరో కానీ
మేము చేసినటువంటి రోజుల్లో కూడా మనిషిలో కోపం అంటూ లేదు. ఏదో మాకు చిన్నపిల్లవాడు చెప్పినట్టు చెప్తా ఉంటారు. మా మట్టి ముద్దల్ని తను ఇష్టం వచ్చినట్లుగా మలుచుకున్నారు. మా నటన కానీ మా వాయిస్ కానీ ప్రతి ఒక్కటి ఇది డైరెక్టర్ గారికి చెందవలసింది. తర్వాత చిన్నపిల్లోళ్ళలాగా చేస్తూ ఉండేవారు ప్రతి ఒక్క విషయంలో కూడా. తర్వాత డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి, నాతో నటించిన సహనటులకి, పాత్రికేయులకి, పెద్దలకు అందరికీ నా కళాభివందనాలు తెలుపుకుంటూ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. అంతేని. నమస్తే సార్. అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభు గారికి, అలాగే మురళి గారికి, రాంబాబు గారికి, డైరెక్టర్ హరికి, నాతో పాటు వర్క్ చేసిన సహనటులు అండ్ ఈ చిత్రానికి పనిచేసి ఇక్కడికి రాలేనటువంటి కొంతమంది టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హరి గురించి చెప్పాలండి. ఒక మనిషి సంకల్పం గొప్పదైతే దానికి ఎన్ని అవరోధాలు, అడ్డంకులు వచ్చినా సరే తను తలపెట్టిన కార్యక్రమం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది, ముందుకు వెళ్తుంది అనడానికి ఉదాహరణ ఇది. మేము ఇంత కష్టపడి పనిచేసి ఇది చేసినా కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మేము అందరం ఆగిపోయిన తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మా బాహుబలి ప్రభు గారు. ఇది కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు అనిపించవచ్చు, కానీ సహాయం పొందిన వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఏంటనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఇది పనిచేసిన తర్వాత చేసేటప్పుడు మేము చాలా ఇంట్రెస్ట్తోనూ చాలా ఉత్సాహంతో చేసిన తర్వాత కొంతకాలానికి అదంతా నీరు గారిపోయింది. అరే మనం ఎంత కష్టపడింది ఇక్కడ వరకే రావడానికైనా అనిపించినప్పుడు, లేదు నేను మీకున్నాను అని మాకు ముందుకు వచ్చి మమ్మల్ని వెనుతట్టి ఇలా ప్రోత్సహించిన ప్రభు గారికి, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ తరపున, ప్రతి ఒక్కరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ ఆ తర్వాత రాంబాబు గారికి కానివ్వండి, మురళి గారికి కానివ్వండి, ప్రభు గారి మాట విని ఆయన్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకుని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ చిత్రంలో పనిచేసిన నా సహనటులు ఉన్నారు. దాంట్లో ప్రభు గారు మెన్షన్ చేసినట్టుగా వంశీ కావచ్చు, ఇంకా హేమంత్, అండ్ ఇంకొక విలన్ క్యారెక్టర్ చేశాడండి సుమేష్ అని, తను కేరళ నుంచి వచ్చాడు. చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే జనరల్గా హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ అనేది ఏ సినిమాలోనైనా చాలా గొప్పగా ఉంటుంది, కానీ అంతకు మించి ఉన్నది ప్రతినాయక్ పాత్రలు చేసినటువంటి హేమంత్ అండ్ సుమేష్ క్యారెక్టర్స్. నిజంగా మేము కూడా ఆ క్యారెక్టర్స్తో లోలో పడిపోయామంటే అంత బాగా క్యారెక్టరేషన్స్ ఉంటాయి. అండ్ వాటిని అలా తీర్చిదిద్దిన డైరెక్టర్ హరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ అందరూ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళేలాగా మంచి ప్రమోషన్స్తో మాకు మంచి పేరు తీసుకొచ్చేలాగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు గారికి అండ్ హరికి, రాంబాబు గారికి అండ్ మురళి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అవుతాయి. కానీ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసిన విధానం కానీ, ఇంత క్రుయాలిటీని, ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్ని చాలా అద్భుతంగా చేసి వాళ్ళల్లో ఒక విలన్ విడిగా చూస్తే మనం ఎందుకంటే కొంతమంది విలన్ పర్సనాలిటీలు చూసినప్పుడు ఒక కాలకేయ ప్రభాకర్ని చూస్తాం. ఆ రోజుల్లో ఆర్ నాగేశ్వరరావు గారిని చూసేవాళ్ళం. అమ్మో విలన్ అంటే ఇలాగే ఆన్ ద స్క్రీన్ కానీ ఆఫ్ ద స్క్రీన్ కానీ ఇంత గంభీరంగా ఉంటారేమో. కానీ వీళ్ళని చూస్తే వీళ్ళ ఈ క్యారెక్టర్ చేసిందని ఆశ్చర్యపోతాం మనం. అలాంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఇద్దరు విలన్స్లో ఒకడైనటువంటి రిక్వెస్ట్ హేమంత్ టు సే ఫ్యూ వర్డ్స్. అమ్మ నాన్నకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా నాన్న ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఇంతమంది పెద్దల మధ్యన ఈ స్థానంలో నాకు ఇంకో లైఫ్ని ఇచ్చింది మాత్రం ప్రభు గారే. చాలా కష్టపడి ఎన్నోసార్లు ఈ సినిమా ఏమైపోద్ది అని చాలాసార్లు బాధపడ్డాం. చాలా ఇదేం నాకు హరన్ ఎప్పటి నుంచో తెలుసు. స్క్రిప్ట్ వర్క్ కాడి నుంచి, దానికంటే ముందు నుంచి తెలుసు. కలిసే స్క్రిప్ట్ వర్క్ చేసాం, షూట్ చేసాం. రిలీజ్ ఏమవుతుంది అని చాలాసార్లు భయపడ్డాం. బట్ ఆ టైంలో ప్రభు గారు, ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు. నిజంగా చెప్తున్నా, నాకు చాలా లైఫ్ ఇచ్చారు.
ఇంకెందుకంటే ఇప్పుడు నేనేం మాట్లాడను. సినిమా చూసిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి నా ప్రయాణం అనేది సాగిద్ది. థ్యాంక్ యూ. సభకు ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకు, సభని అలంకరించిన పెద్దలకు నమస్కారాలు. నా గొప్పతనం కాదు కానీ హరినాథ్ నేను ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. ఆ టైంలో కరోనాకి ముందు అనుకుంటా మేము చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాము. సడన్గా కరోనా వచ్చింది, బ్రేక్ వచ్చింది. ఈ టైంలో తను కథ స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని నాకు కాల్ చేసి, అన్న నాకు ఆర్ట్ డైరెక్టర్గా చేస్తావా అని అడిగాడు. నాలో ఏమీ చూసి తను పిలిచాడన్నా నాకు తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత నేను ఒక్కడనే కాదు, సినిమాకి సంబంధించిన ప్రతి టీం మెంబరు ఆర్ట్ డైరెక్షన్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ అందరూ సహకరించి అందరి సహకారాలతోనే ఈ సినిమా ఇంత వండర్ఫుల్గా తయారైందని నేను చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన హరినాథ్కి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హరినాథ్ పులి ఇందాన్ని చెప్పే అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అని. తనతో పాటు కొంతమంది ఉన్నారు ఈ సినిమా బ్యాచ్లో. కెమెరామెన్ ఉంటాడు, ఉఫ్ అని వస్తే గాలి ఎగిరి అక్కడ పడతాడు, అట్టుంటాడు ఆ కెమెరామెన్. కానీ ఆ కుర్రోడు చూపించినటువంటి టాలెంట్ కానీ అంత చిన్న లిమిటేషన్స్లో ఒక సినిమాను గొప్పగా చేయటం అనేటువంటిదే ఒక దర్శకుడు తాలూకు ప్రతిభకు నిదర్శనం. కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొని ఆహా ఓహో అనిపించడం కాదు, ఉన్నటువంటి లిమిటేషన్స్ అతి తక్కువ సోర్సెస్లో అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వగలగటటువంటిదే టెక్నీషియన్స్ యొక్క ప్రతిభకు మనం పారామీటర్గా చెప్పుకోవాలి. అలాంటి హరినాథ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాకి ప్రాణం పెట్టారనమాట. పాటలు ఒకళ్ళు చేశారు, పాటలు చేసిన వ్యక్తి జాన్, పాటలకి మ్యూజిక్ చేసింది. అలాగే ఆర్ఆర్ చేసినటువంటి వ్యక్తి పేరు వైశాఖ, ఈజ్ ఫ్రమ్ కేరళ. ఒక సినిమాను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు వాళ్ళిద్దరూ కూడా విత్ ది మ్యూజికల్ ఎక్సలెన్స్ తోటి. ఆ తర్వాత కెమెరామెన్ చూపించేటటువంటి టాలెంట్ వండర్ఫుల్. నౌ ఐ రిక్వెస్ట్ హరినాథ్ పులి, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. నా చేతులకు మైక్ వచ్చింది. ఇంతకాలం ఇన్ని కెమెరాలు నా ముందున్నాయి, కెమెరా అనుకుంటడమే తప్ప ఫస్ట్ టైం ఇన్ని కెమెరాలు ముందు నుంచి ఉన్నాను నేను. నా టీం అందరికీ, నాతో పనిచేసిన వాళ్ళందరికీ, నాతో కలిసి వచ్చిన వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. అది డెఫినెట్గా ఫర్దర్గా ఇంకా చాలా చోట్ల చెప్పాల్సి ఉంటుంది, నేను చెప్తాను అది. ఈ సినిమా గురించి మేము మాట్లాడే కంటే కూడా చూసిన తర్వాత మీరే ఎక్కువ మాట్లాడతారని నా నమ్మకం. ఇది నేను పుట్టి పెరిగిన మట్టిలో కథ. ఆ మట్టి వాసన పోకుండా, ఆ మట్టి మరకలు పోకుండా ఆ కథను అలాగే తీసుకొచ్చి మీ ముందుకు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను నేను. మేబీ అదే నచ్చిందేమో ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా. ఇందాక హేమంత్ చెప్పినట్టు చాలాసార్లు ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మేము చేయడానికి చేస్తున్నాం, కష్టపడుతున్నాం, సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాం మా అయినంతగా. కానీ దీన్ని రిలీజ్ ఎలాగా, ప్రాపర్గా బయటికి తీసుకెళ్ళేలా, సపోర్ట్ ఎలాగనే దాని దగ్గర ఎన్నోసార్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాము మేము. ఆ టైంలో ప్రభు గారు మేబీ ఆయన చేసిన ఈ సాయం చాలా చిన్నదే కావచ్చు, కానీ మా గ్రాఫ్ని, మేము వెళ్తున్న జర్నీ తాలూకు డైరెక్షన్ మార్చింది కంప్లీట్గా. ఒక పాత్ని వేసి పెట్టారు మాకు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మురళీ గారు, రాంబాబు గారు, వాళ్ళు చూసి, సినిమాని చూసి వాళ్ళు దాన్ని ఇది నచ్చింది అన్న దగ్గర వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ భుజాల మీదకి తీసుకుని ఈరోజు కూడా ఈ వర్క్స్ అన్నింటిని ముందుకు తీసుకెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మనం మనసు పెట్టి కష్టపడితే రావాల్సిన సోర్సెస్ అనేవి వాటంతటా అవే వస్తాయి అనేది నాకు వీళ్ళ రూపంలో అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫర్దర్గా నేను చాలా చోట్ల చాలా రకాలుగా వీటి గురించి చెప్పాల్సి ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గత 20 సంవత్సరాలుగా యూఎస్లో ఉంటూ సినిమా పరిశ్రమ మీద ఉన్న విపరీతమైన అభిమానం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమానంతో సినిమాలంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి మెగాస్టార్ గారి డ్యాన్సులతోటి లైఫ్ పెరుగుతూ వచ్చాం. ఈరోజు కూడా సినిమా అనేది ఒక శ్వాసలాగే ఉంది కానీ అదేదో వేరే పాటలా లేదు. అందుకే ఇన్ని రోజులు 15 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ దగ్గరగా వస్తూ పోతున్నా కానీ రాంబాబు గారు ఒక ఫోన్ కాల్ చేసి మీరు ఒకసారి రావాలండి, మనం ఇదే ఫిలిం ఛాంబర్లో కలుద్దామంటే ఒక ఈవినింగ్ టైం నేను వచ్చాను. వస్తే ఇలా ఒక సినిమా ఉందండి అని ఏమీ చెప్పకుండా, అంటే నేను వేరే ఏం మాట్లాడు, మీరు ఉన్నారు కదండి రాంబాబు గారు, తీసుకోండి మనం చేద్దామని చెప్పాను.
దానికి గత కొన్ని నెలల కిందటే నేను సమ్మిత్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేశాను. ఏం చేస్తామనేది ఆలోచన లేకపోయినా ముందు ఒక బ్యానర్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఈ జనవరిలో రిజిస్ట్రేషన్ చేశాం. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయినా కానీ రాంబాబు గారు తీసుకొచ్చిన ప్రయత్నం, రాంబాబు గారి కృషి ఈ సినిమాకి చాలా ఉంది. ఆయన నాకు చెప్పడం, నేను ఇమీడియట్గా రావడం, ఆ తర్వాత ప్రభు గారిని ఇంట్రడ్యూస్ చేయడం. ప్రభు గారు గురించి చెప్పాలంటే మనం శివరంజని, ఉదయం పేపరు అప్పటి నుంచి చూస్తూ వచ్చాం. అలాంటి ఒక ప్రభు గారితో సాన్నిహిత్యంగా జరగడం, నాకు అవకాశం దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాసనారాయణ గారు శిష్యుడైతే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంత పేరు ప్రత్యేకతలు ఉన్నాయో ఆయన్ని దగ్గరగా మలిచిన ప్రభు గారు నాకు ఫ్రెండ్ అవ్వటం, నాకు తెలియటం, నాకు గురువులాగా ఉండటం, మమ్మల్ని ముందు నుంచి నడిపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏదో పక్క నుండి దాసనారాయణ గారు నడిపిస్తున్నట్టే ఉందన్నమాట. ఆయన చెప్పినట్టు మురళి గారు మీరు తక్కువ ఎగ్జైట్ అవ్వండి అన్నది చాలా నిజం. ఎందుకంటే మనకున్న ఇంట్రెస్ట్, ఆ అభిమానం అది చెప్పుకోవడానికి చాలాసార్లు చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరూ మాట్లాడారు, మీరు కూడా చూస్తారు. మీరు చూసినప్పుడు ఇదే ఫీల్, నేను ఏ ఫీల్ అయితే వినకుండా చూడకుండా కలిగిందో, చూసి నాకు అది ఎంత రెట్టింపు అయిందో, మీరందరూ కూడా విన్న తర్వాత చూసిన తర్వాత అదే రెట్టింపు ఫలితాన్ని జనాలు కూడా చూస్తారు. సో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో నాకు వాళ్ళందరూ అభిమానం, నాకు ఆశీస్సులు చాలా చెప్పారు విన్నప్పుడు, ఈ సినిమా గురించి నేను మాట్లాడినప్పుడు వాళ్ళతోటి. ముందు కార్యక్రమాల్లో వాళ్ళు కూడా చూస్తారు మీరు ఈ సినిమాతోటి ప్రయాణం చేయడానికి వస్తున్నప్పుడు. సో ఎప్పుడు వచ్చామనే దానికంటే ఎంత మంచి సినిమా తీసాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చూసుంటారు, ఎన్నో మార్నింగ్లో వచ్చి ప్రెస్ మీట్లు చూసుంటారు. కానీ ఈ బ్యానరు, ఈ సినిమా సంస్థ, ఈ సినిమా తప్పకుండా మీరు గుర్తుపెట్టుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఇలాంటి ఒక సినిమాని తీసుకొచ్చిన అంటే మనకు ముందడుగులాగా ఫస్ట్ మూవీ, అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్. మన మొదటి పిల్లాడు ఎంత బాగా కష్టపడతాం, ఎంత ఇదిగా చేస్తాం అనేది. అలాంటి ఒక మొదటి సినిమా నాకు ఇచ్చిన ప్రభు గారు కానీ, పర్వతన రాంబాబు గారు కానీ చాలా థ్యాంక్స్ చెప్తాను. ముందు కార్యక్రమాల్లో మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాతో పాటు నాతో పాటు నాలాగే ఎగ్జిట్ అయిన నా ఫ్రెండ్ నవీన్ పారుపల్లి కూడా ఈ ప్రొడక్షన్లో భాగస్వాముడు. సో అతని గురించి కూడా నేను 2 మాటలు చెప్పాలి. నవీన్ పారుపల్లి నేను దాదాపు 32 సంవత్సరాలుగా ఫ్రెండ్స్. వాడు నేను ఈ సినిమా ఇట్లా చేస్తున్నాను కానీ నేను కూడా వస్తున్నా మావాడితో అని చెప్పేసి ఇండస్ట్రీ రావడానికి అతను కూడా ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యాడు నాతోటి. సో నవీన్ పారుపల్లికి థ్యాంక్స్ చెప్తూ ముందు కార్యక్రమాల గురించి మనలో నెక్స్ట్ మీట్స్లో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.